వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ ఇన్ తెలుగు. ఎస్పెషలీ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అండ్ అలాగే వాటి వెనుకున్న జీకే పార్ట్ కూడా చూస్తాం. సో ఈరోజు May 1st మే డే. సో ఇంటర్నేషనల్ లేబర్ డే. ఫస్ట్లీ ఇక్కడ మనకి వింజమ్ ఇంటర్నేషనల్ డీప్ వాటర్ మల్టీపర్పస్ సీ పోర్ట్ అనేది కేరళలో ఉంది. సో ఇది శ్రీ నరేంద్ర మోదీ గారు ఓపెన్ చేయబోతున్నారు, నేషన్కి డెడికేట్ చేయబోతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇది కేరళలో ఉంది కాబట్టి కేరళ సీఎం పినరయి విజయన్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో అమౌంట్ మాల్టా గాట్ ఫ్రమ్ ఇట్స్ గోల్డెన్ పాస్పోర్ట్ ప్రోగ్రామ్. సో ఇక ఇది ఒకటి మాల్టా అనేది ఒక చిన్న యూరోపియన్ నేషన్ ఇది. సో ఇది ఏం చేస్తుందంటే గోల్డెన్ పాస్పోర్ట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఆ కంట్రీ పాస్పోర్ట్ మనకు వచ్చినట్లయితే, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ ఎలా ఉంటాయంటే ఒక గ్రూప్ ఆఫ్ బ్లాక్, అది 27 బ్లాక్ నేషన్ యూరోపియన్ యూనియన్ అనేది. సో ఇది మనకి షెంజన్ వీసా అని చెప్పేసి ఉంటుంది. ఈ వీసా వచ్చినట్లయితే మనకి ఆల్ ఓవర్ ద అన్ని కంట్రీస్ యూరోప్లో ఉన్న ప్రతి కంట్రీ కూడా మనం వితౌట్ ఏ వీసా తిరగవచ్చు. ఒక వీసాతోనే మొత్తం కంట్రీస్ అనేది తిరగవచ్చు. సో ఇది మాల్టా అనేది యూరోపియన్ యూనియన్లో ఒక కంట్రీ, ఒక స్మాల్ కంట్రీ. ఇది ఏం చేస్తుందంటే మనీతో సమ్ అమౌంట్ ఆ కంట్రీలో మనం డిపాజిట్ చేసిన, ఇన్వెస్ట్మెంట్ చేసిన, ఇట్లాగా మనీ తీసుకొని ఆ గోల్డెన్ పాస్పోర్ట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి స్టార్ట్ చేసింది. సో లాట్ ఆఫ్ పీపుల్కి అది పాస్పోర్ట్స్ అనేది ఇష్యూ చేస్తుంది. సో ఆ షెంజన్ పాస్పోర్ట్ వీసా వచ్చినప్పుడు మిగతా కంట్రీస్కి ఈజీ యాక్సెస్ వచ్చేస్తుంది ఈజీగా. సో అది అలా చేయడం వల్ల వైట్ కాలర్ క్రైమ్ అండ్ శాంక్షన్స్ ఎవేజన్ అనేది ఈజీగా చేస్తున్నారు వేరే కంట్రీస్ నుంచి వచ్చిన పీపుల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే వైట్ కాలర్ క్రైమ్ అంటే బిజినెస్ సెట్టింగ్స్లో చేసే క్రైమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం వైట్ కాలర్ క్రైమ్స్ అంటాం. ఎందుకంటే అవి వైట్ కాలర్ జాబ్స్ కాబట్టి దాని రిలేటెడ్ క్రైమ్స్ ఏమైనా చేసినట్లయితే వాటిని మనం వైట్ కాలర్ క్రైమ్స్ అంటాం. సో ఇది ఆల్మోస్ట్ 1.4 బిలియన్ యూరోస్ మనీ అనేది సంపాదించింది ఆ కంట్రీ ఈ గోల్డెన్ పాస్పోర్ట్ ప్రోగ్రామ్ ద్వారా అని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ మనకి నిన్న అనాలిసిస్లో చూసాము, మన ఇండియాని యుఎస్ ప్రయారిటీ వాచ్ లిస్ట్లో పెట్టింది ఐపీ రైట్స్ వైలేషన్లో. సో అక్కడ మనకి 8 కంట్రీస్ని ఇంక్లూడింగ్ ఇండియా ప్రయారిటీ వాచ్ లిస్ట్లో పెట్టిందని చెప్తున్నారు. సో నేను ఆల్రెడీ చూసాం ఇది. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ మ్యాంగో రిలేటెడ్ ఒక ఆర్టికల్ వచ్చింది. సో ఇది కంటెక్స్ట్ పేజ్లో, టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ పేజ్లో వచ్చింది. సో మ్యాంగో అవుట్పుట్ అనేది, మ్యాంగో ప్రొడక్షన్ అనేది రైజింగ్ టెంపరేచర్స్ వల్ల తగ్గిపోతుందా, సో దాని క్వాలిటీ ఏమైనా తగ్గుతుందా అని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. సింపుల్గా చూస్తే ఈ ఆర్టికల్ ఏమి ఇచ్చారంటే హయ్యర్ టెంపరేచర్స్, అంటే ఎక్కువ టెంపరేచర్స్ పెరిగిపోవడం వల్ల ఫ్రూట్ డ్రాప్ అనేది ఎక్కువ అవుతుంది, ఎర్లీ మెచ్యూరిటీ అవుతుంది, సన్ స్కాల్డింగ్ అండ్ అన్ఈవెన్ రైపనింగ్, సరిగా పండట్లేదు. సో సమ్ ఆఫ్ ద లాట్ ఆఫ్ ఇష్యూస్ అనేవి ఈ రైజింగ్ టెంపరేచర్స్ వల్ల ఈ మ్యాంగో ప్రొడక్షన్కి అనేది ఉన్నది అని చెప్తున్నారు. అండ్ ఫ్లక్చువేటింగ్ వెదర్ ప్యాటర్న్స్ విత్ ఇంటెన్స్ హెవీ రైన్ స్పెల్స్ అండ్ లాంగ్ డ్రై స్పెల్స్, లేదంటే ఒకేసారి వర్షం పడిపోవడం, లేదంటే లాంగ్ స్పెల్ వరకు వర్షాలు పడకుండా లాంగ్ డ్రై స్పెల్స్ ఉండడం. సో ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మ్యాంగో ప్లాంట్స్కి ఆ బడ్డింగ్ అండ్ ఫ్లవరింగ్ స్టేజ్ అనేది చేంజ్ చేస్తున్నాయి, ఇవి ఎఫెక్ట్ చేస్తున్నాయని చెప్తున్నారు. సో ఓవరాల్గా రైజింగ్ టెంపరేచర్స్ అనేవి ఈ మ్యాంగో ప్రొడక్షన్కి, ఈ మ్యాంగో క్రాప్కి ఎఫెక్ట్ చేస్తున్నాయి ఎంతో కొంత అని చెప్పేసి చెప్తున్నారు. మనకి నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే వాట్ ఈస్ ద కాంట్రవర్సీ ఓవర్ బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ ఈ ఆర్టికల్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాల్ ఆఫ్ మీనింగ్ ఇంపార్టెంట్. కాల్ ఆఫ్ అంటే స్టాప్ చేయడం, టు స్టాప్. సో ఇక్కడ కంటెక్స్లో చూద్దాం. స్టేట్ రన్ స్కూల్స్ డిసైడెడ్ టు కాల్ ఆఫ్ ద యాజిటేషన్ ఫర్ ఎ వీక్. సో టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టేట్ రన్ స్కూల్స్, స్టేట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాజిటేషన్ స్టాప్ చేశారు ఫర్ ఎ వీక్, ఒక 1 వీక్ వరకు స్టాప్ చేశారని చెప్తున్నారు ఈ కంటెక్స్లో. సో ఇక్కడ ఈజీగా ఇష్యూ ఏంటో చూద్దాం. బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ ఏంటంటే యాక్చువల్గా ఇది 2016లో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయింది. స్టేట్ స్కూల్స్కి టీచర్స్ని రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయింది. సో అది ఫెయిర్గా జరగలేదు అని చెప్పేసి రీసెంట్లీ అది సుప్రీంకోర్టు ఏం చేసిందంటే వాళ్ళందరినీ తీసేయాలని చెప్పింది. ఫెయిర్గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగలేదు, అందులో అవకతవకలు జరిగాయని చెప్పేసి సుప్రీంకోర్టు డెసిషన్ ఇచ్చింది. సో కాకపోతే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే వాళ్ళు వెంటనే తీసేయకుండా వాళ్ళకి మేము గ్రూప్ సి ఆఫీసర్స్ అయితే 25,000 ఇస్తాము, గ్రూప్ డి ఆఫీసర్స్ అయితే 20,000 ఇస్తాం పెర్ మంత్ అని చెప్పేసి మ్యాటర్ పెండింగ్ ఉంది. అలాగా కోర్టులో ఇంకా డిసిషన్ ఇచ్చినా సరే దాన్ని అమలు చేయకుండా ఇంకా పెండింగ్లో ఉంది. అంటే రివర్స్లో గవర్నమెంట్ కూడా ఫైట్ చేస్తుంది వాళ్ళని తీయకుండా ఉంచడానికి. సో వాళ్ళందరూ బయటకు వచ్చి
టీచింగ్ మళ్ళీ ఇక్కడ ఏంటంటే టీచింగ్ స్టాఫ్‌కి, నాన్ టీచింగ్ స్టాఫ్‌కి అని చెప్పేసి డిఫరెన్షియేట్ కూడా చేశారు. ఇందులో కొంతమంది వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో, వాళ్ళ జాబ్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి. అండ్ ఆపోజిట్‌లీ కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ జాబ్స్ తీసేయాలని చెప్పేసి కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో, ఓవరాల్‌గా ఈ స్కామ్ బయటపడింది. ఇది పెద్ద స్కామ్ జరిగింది. అంటే ఆహ్, ఒక మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఆ టైంలో ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ ఈడీకి దొరికిపోవడంతో ఈ స్కామ్ అనేది బయటపడింది. అంటే క్యాష్ తీసుకొని స్కూల్ జాబ్స్ ప్రొవైడ్ చేశారని చెప్పేసి ఈ బెంగాల్ స్కూల్ రిక్రూట్మెంట్ కేస్ అనేది నడుస్తుంది జనరల్‌గా. అండ్ మనకి నెక్స్ట్ ఆర్టికల్‌లో అరే ఆఫ్ న్యూయాన్సెస్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ న్యూయాన్సెస్ మీనింగ్ ఇంపార్టెంట్. న్యూయాన్సెస్ అంటే వేరియేషన్స్, షేడ్స్, నెంబర్ ఆఫ్ షేడ్స్ అంటే డిఫరెంట్ షేడ్స్ అని అర్థం న్యూయాన్సెస్ అంటే. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్‌లో ఫస్ట్ ఎవర్ కాస్ట్ కౌంట్ ఇన్ సెన్సెస్ గెట్స్ క్యాబినెట్ నోడ్. సో, మనకి ఫస్ట్ టైమ్ కాస్ట్‌ని కౌంట్ చేయబోతున్నారు నెక్స్ట్ సెన్సెస్‌లో. సో, దానికి స్టాట్యుటరీ బ్యాకింగ్ వచ్చింది. అంటే క్యాబినెట్‌లో వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్తున్నారు. సో, కాస్ట్ ఎన్యూమరేషన్ అనేది నెక్స్ట్ సెన్సెస్ నుంచి మనకి స్టార్ట్ చేస్తారు. అండ్ దిస్ నెక్స్ట్ సెన్సెస్ వచ్చేసి మనకి డిజిటల్ మోడ్‌లో కండక్ట్ చేయబోతున్నారు ఫర్ ద ఫస్ట్ టైమ్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇండియాస్ ఎంటైర్ పాపులేషన్ వాస్ కౌంటెడ్ బై కాస్ట్ ఇన్ ప్రీ ఇండిపెండెంట్ ఇండియా. ఎప్పుడంటే ఇండిపెండెన్స్ రాకముందు ఎంటైర్ పాపులేషన్ కాస్ట్ బేసిస్‌లో కౌంట్ చేసింది 1931లో. అప్పటి నుంచి దాని తర్వాత నుంచి ఏంటంటే ఎస్సీ, ఎస్టీ పీపుల్ని అయితే సెపరేట్‌గా సెన్సెస్‌లో కౌంట్ చేస్తున్నారు. కాకపోతే ఓబీసీస్‌ని అయితే కౌంట్ చేయట్లేదు. కాకపోతే అలాంగ్ సైడ్ దిస్ మనకి సోషియో ఎకనామిక్ కాస్ట్ సెన్సెస్ అని చెప్పేసి ఇది సెన్సెస్‌తో సంబంధం లేకుండా జరుగుతూ ఉంటది ఇది. సో, ఇదేంటంటే కాకపోతే ఇది ఎన్యూమరేట్ చేసినా సరే అది బయటికి అంటే పబ్లిక్‌కి డిస్క్లోజ్ చేయరు. ఎవరు ఎంతమంది ఉన్నారని చెప్పేసి డిస్క్లోజ్ చేయరు. సో, కాకపోతే ఇక్కడ సెన్సస్ అనేది మనకి స్టాట్యుటరీ బ్యాకింగ్ వస్తది కాబట్టి డెఫినెట్‌లీ వీళ్ళు డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్‌లో 14 పర్సన్స్ కిల్డ్ ఇన్ కోల్కతా హోటల్ బ్లేజ్ అని చెప్పి ఇచ్చారు. బ్లేజ్ అంటే ఆ హోటల్‌లో చెలరేగిన మంటలు అని అర్థం వస్తది. అండ్ ఇక్కడ మనకి వెరీ పెయిన్ఫుల్ ఇన్సిడెంట్ ఇది మనకి. 7 డెడ్, 2 ఇంజ్యూర్డ్ ఇన్ వాల్ కొలాప్స్ డ్యూరింగ్ చందనోత్సవం. సింహాచలంలో జరుగుతున్న చందనోత్సవంలో భాగంగా సింహాచలంకి లాట్ ఆఫ్ పీపుల్ దర్శించుకోవడానికి వెళ్ళారు కదా, అక్కడ 7 పీపుల్ చనిపోయారు, 2 ఇంజ్యూర్ అయ్యారు. సో, వాల్ కొలాప్స్ అవ్వడంతో అని చెప్తున్నారు. సో, కాకపోతే ఇక్కడ వాల్ రీసెంట్లీ ప్రసాద్ స్కీమ్ ద్వారా దాన్ని నిర్మించారు. రీసెంట్లీ కన్స్ట్రక్ట్ చేశారు అది ప్రసాద్ స్కీమ్. దీని గురించి కొంచెం డీటెయిల్డ్‌గా లోపల ఆర్టికల్ ఇచ్చారో చూద్దాం. అండ్ ఇక్కడ మనకి అనాయింటెడ్, దీని మీనింగ్ ఇంపార్టెంట్. అనాయింటెడ్ అంటే అభిషేకించడం అని అర్థం వస్తుంది. సో, సత్య చంద్రశేఖర సరస్వతి అనాయింటెడ్ 71st సీయర్ టు హెడ్ కంచి కామకోటి పీఠం. సో, ఈ అనాయింటెడ్ అంటే ఈయన టేక్ ఓవర్ చేశారు, అభిషేకించారు అని చెప్తున్నారు. సో, అనాయింటెడ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. అండ్ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో ఓక్ రిజర్వాయర్, ఇదే ఎక్కడుందో ఇంపార్టెంట్. ఈ ఓక్ రిజర్వాయర్ పార్ట్ ఆఫ్ శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ పార్ట్. సో, ఇట్ కమ్స్ అండర్ దిస్ శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ ఓక్ రిజర్వాయర్. ఇది మనకి బనగానపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో ఉంది. సో, ఆల్రెడీ మనం ప్రసాద్ స్కీమ్ ఏంటో చూసాం కదా. ప్రసాద్ స్కీమ్ ఏంటంటే ఆల్రెడీ వాల్ ఏదైతే ఉందో ఇప్పుడు కొలాప్స్ అయిన వాల్ అండర్ ప్రసాద్ స్కీమ్ కట్టారు ఇది. ఈ ప్రసాద్ స్కీమ్ ఏంటంటే ఫేమస్ టెంపుల్స్ని సో మళ్ళీ రీడెవలప్ చేయడం, అంటే ఏమైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది రీడెవలప్ చేయడం, స్పిరిచువల్ డెస్టినేషన్స్కి ట్రావెల్ రూట్స్ కానీ, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మళ్ళీ దాన్ని రీజువనేట్ చేయడం కింద వస్తుంది ఈ స్కీమ్. మెయిన్ ఎయిమ్ అది. సో, దీన్ని ఫుల్ ఫామ్ చూద్దాం. ప్రసాద్ అంటే పిల్గ్రిమేజ్ రీజువనేషన్ అండ్ స్పిరిచువల్ హెరిటేజ్ ఆగ్మెంటేషన్ డ్రైవ్. సో, ఇది మనకి 2014-15లో స్టార్ట్ చేశారు. ఫినాన్షియల్ 2014-15లో ఈ స్కీమ్ అనేది స్టార్ట్ చేశారు. సో, ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ ఆఫ్ టూరిజం చూసుకుంటుంది. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ సోరింగ్ ప్రైసెస్ డాంపెన్ అక్షయ తృతీయ గోల్డ్ రష్ అని చెప్పించారు. ఇక్కడ డాంపెన్ మీనింగ్ ఇంపార్టెంట్. డాంపెన్ అంటే కట్టడి చేయడం, అంటే డిక్రీజ్ చేసాయి అని చెప్తున్నారు. ఆల్రెడీ ఇంక్రీజ్డ్ ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో ఈ గోల్డ్ కొనుక్కునే ఉత్సాహం ఏదైతే ఉంటుందో అక్షయ తృతీయ రోజు అది చాలా వరకు తగ్గించింది. ఎందుకంటే టూ మచ్ రేట్స్ ఉన్నాయి కాబట్టి అని చెప్తున్నారు. సో, ఇక్కడ డాంపెన్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి కాన్స్పిక్యూయస్ మీనింగ్ ఇంపార్టెంట్. కాన్స్పిక్యూయస్ అంటే క్లియర్లీ విజిబుల్, అంటే స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ కంటెక్స్లో చూస్తే గవర్నమెంట్స్ నెగ్లిజెన్స్. సో, గవర్నమెంట్ నెగ్లిజెన్స్ అనేది మనకి క్లియర్లీ విజిబుల్, అంటే స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేసి జగన్ చెప్తున్నారు ఇక్కడ. సో, కాన్స్పిక్యూయస్ మీనింగ్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్కి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి బీజేపీ మెన్ హర్ల్డ్ రా ఎగ్స్ అట్ కాంగ్రెస్ ఆఫీస్ అని చెప్పించారు. సో, హాల్ మీనింగ్ ఇంపార్టెంట్. హర్ల్ అంటే విసరడం.
ఇక్కడ సీఎం ఎక్స్‌హోట్స్ టీడీపీ అని చెప్పేసి ఇచ్చారు కదా! ఎక్స్‌హోట్స్ మీనింగ్ ఇంపార్టెంట్. ఎక్స్‌హోట్స్ అంటే ఎంకరేజ్ చేయడం. అండ్ ఇక్కడ మనకు ఒక పిక్చర్ ఇచ్చారు. డార్క్ క్లౌడ్స్ హోవర్ ఓవర్ ద కుర్సురా సబ్‌మెరైన్ మ్యూజియం ఆన్ ద బీచ్ రోడ్ అని చెప్పి ఇచ్చారు. సో, హోవర్ ఓవర్ అంటే అలుముకోవడం. డార్క్ క్లౌడ్స్ అనేవి అలుముకున్నాయి ఈ సబ్‌మెరైన్ మీద అని చెప్పేసి ఇక్కడ ఈ పిక్చర్‌కి క్యాప్షన్ కింద ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి క్లౌడ్ కెనపీ అని చెప్పి ఇచ్చారు కదా! కెనపీ అంటే పందిరి అని అర్థం. సో, ఈ క్లౌడ్స్ ఒక పందిరిలాగా వేసే ఇక్కడ మ్యూజియం మీదన అని చెప్పేసి ఇక్కడ ఈ పిక్చర్‌కి క్యాప్షన్ ఇచ్చారు. సో, కెనపీ మీనింగ్ ఇంపార్టెంట్. సో, మనకి ఎడిటోరియల్ పేజ్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. సీక్రెట్ థ్రెడ్స్ అని చెప్పి. ఇక్కడ స్టిఫిల్ మీనింగ్ ఇంపార్టెంట్. స్టిఫిల్ అంటే సఫోకేట్ గాని, సప్రెస్ చేయడం. సో, ద స్టేట్ మస్ట్ నాట్ స్టిఫిల్ అంటే మస్ట్ నాట్ సప్రెస్ అణిచివేయకూడదు డెమోక్రటిక్ డిస్సెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. నేషనల్ సెక్యూరిటీ ముసుగులో డెమోక్రటిక్ డిసెంట్ మనం డెమోక్రటిక్‌గా మనం అపోజ్ చేసినట్లయితే దాన్ని సప్రెస్ చేయకూడదు స్టేట్ అని చెప్పేసి ఇక్కడ ఈ కంటెక్స్‌లో దీని మీనింగ్. సో, స్టిఫిల్ మీనింగ్ ఇంపార్టెంట్. సప్రెస్ ఆర్ సఫోకేట్. ఎడిటోరియల్‌లో ఫ్రమ్ ఏ రూల్స్ బేస్డ్ వరల్డ్ టు షాంబోలిక్ డిజార్డర్ అని చెప్పి ఇచ్చారు. షాంబోలిక్ అంటే కేయోటిక్, డిసార్గనైజ్డ్‌గా ఉన్నది అని అర్థం. షాంబోలిక్ మీనింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్‌లోనే ఇండియాస్ షేమ్ ద ట్రాప్ ఆఫ్ బాండెడ్ లేబర్ అంటే బాండెడ్ లేబర్ గురించి. సో, ఈరోజు మార్కింగ్ ఇంటర్నేషనల్ లేబర్ డే కదా, May 1. సో, ఈ బాండెడ్ లేబర్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. సో, ఈ ఇంటర్నేషనల్ లేబర్ డే టు ఆనర్ ద డిగ్నిటీ ఆఫ్ వర్కర్స్ అండ్ వర్కర్స్ రైట్స్. డిగ్నిటీ ఆఫ్ వర్క్ అండ్ వర్కర్స్ రైట్స్. May 1 మనం కమెమరేట్ చేస్తాం. వరల్డ్ కమెమరేట్స్ ఇంటర్నేషనల్ లేబర్ డే కింద సెలబ్రేట్ చేస్తుంది. ఎందుకంటే డిగ్నిటీ ఆఫ్ వర్క్‌ని కాపాడడానికి అండ్ వర్కర్స్ రైట్స్‌ని కాపాడడానికి. బట్ ఇండియాలో ఏంటంటే బాండెడ్ లేబర్ మీద ఇండియన్ ఎకానమీ థ్రైవ్ అవుతుందని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు జనరల్‌గా. సో, ఈ బాండెడ్ లేబర్ ఎమర్జెన్సీ. బాండెడ్ లేబర్ ఎందుకు తయారవుతుంది అంటే సడన్‌గా ఒక ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీస్ వచ్చినా, లేదంటే రిలీజియస్ సెరమనీస్, డౌరీస్ ఇవ్వడం వల్ల, లేదంటే ఫుడ్ షార్టేజెస్ వల్ల, సడన్ లాస్ ఆఫ్ జాబ్. ఎవరైతే మెయిన్ బ్రెడ్ విన్నర్ ఒక ఫ్యామిలీకి ఎవరైతే ఫస్ట్ బ్రెడ్ విన్నర్ ఆఫ్‌కోర్స్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్‌కి ఫాదర్ ఉంటారు కదా బ్రెడ్ విన్నర్ కింద. నౌ-ఎ-డేస్ ద థింగ్స్ ఆర్ చేంజింగ్. మదర్ ఆల్సో బికమింగ్ ఎ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో, ఈ సడన్ లాస్ ఆఫ్ ఎ జాబ్ ఆర్ బ్రెడ్ విన్నర్ ఆయన లేకపోయినా, లేదంటే మే ఫోర్స్ ఇంపోవరిష్డ్ వర్కర్ టు సీక్ ఏ లోన్ ఆర్ అడ్వాన్స్ ఫ్రమ్ ఏ ఎంప్లాయర్ ఆర్ లేబర్ ఏజెంట్. లోన్స్ తీసుకోవడం వల్ల, ఇలాంటివన్నీ చేయడం వల్ల బాండెడ్ లేబర్ కింద వాళ్ళు మారాల్సి వస్తుంది తర్వాత అని చెప్తున్నారు. సో, ఇక్కడ మనకి ఇండియా ఆల్రెడీ మనకి బాండెడ్ లేబర్ అనేది 1975లోనే అబాలిష్ చేశారు. కాకపోతే ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఈ బాండెడ్ లేబరర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి యూనియనైజేషన్ ఉండదు. సో, యూనియన్‌గా లేకపోవడం వల్ల వీళ్ళకి బార్గెనింగ్ పవర్ అనేది ఉండదు. అండ్ మనకి వీళ్ళు ఎక్స్‌ప్లాయిటేటివ్ కండిషన్స్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. సో, అండ్ ఆల్సో ఫార్మల్ కాంట్రాక్ట్ ఉండదు. వాళ్ళని ఎప్పుడైనా సరే జాబ్‌లోంచి తీసేయొచ్చు. అలాంటి వాటికి వీళ్ళు ఎప్పుడూ ఎక్స్‌ప్లాయిట్ చేయబడి వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో వీళ్ళని బిట్రేయల్ చేసినట్టు వర్కర్స్‌ని బిట్రేయల్ చేసినట్టు ఇండియన్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనకి. అండ్ ఆల్సో వీళ్ళకి స్టేబుల్‌గా వేజెస్ అనేవి ఉండవు. అండ్ ఒకవేళ ఇచ్చినా సరే వేజెస్ వాళ్ళకి చాలా తక్కువ. అంటే మెర్జ్ పే అంటే మెర్జ్ అంటే తక్కువ వేతనం అనేది చెల్లిస్తారు. అంటే ప్రికారియస్ కండిషన్స్ అంటే దారుణమైన దుర్భర పరిస్థితుల్లో వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ కాన్స్టెంట్ థ్రెట్ ఆఫ్ డిస్మిసల్ అంటే ఎప్పుడు జాబ్ నుంచి తీసేస్తారో తెలీదు. అలాంటి సిచ్యువేషన్స్‌లో వీళ్ళు వర్క్ చేస్తారు. సో, వీళ్ళకి డిగ్నిటీ ఆఫ్ వర్క్ లేదు కదా అని చెప్తున్నారు ఈ ఆర్టికల్‌లో. సో, వీళ్ళు జస్ట్ లైక్ మోడర్న్ డే స్లేవరీ కింద వర్క్ చేస్తున్నట్టే. అండ్ ఇండియన్ ఎకానమీ షేమ్‌ఫుల్‌గా ఈ బాండెడ్ లేబర్ అండ్ ఫోర్స్డ్ లేబర్ మీద థ్రైవ్ అవుతుంది. వాళ్ళ నుంచే ప్రాఫిట్ పొందుతుంది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. వీళ్ళే మోస్ట్ వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ ద పాపులేషన్ అని చెప్పేసి ఈ ఆర్టికల్‌లో చెప్తున్నారు. సో, ఈ బాండెడ్ లేబర్ గురించి వాళ్ళు ఎలా తయారవుతారు, సో, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పేసి ఇందులో ఇచ్చారు మనకి. అండ్ ఆల్సో ఇండియా బాండెడ్ లేబర్ యాక్చువల్‌గా 1975లోనే అబాలిష్ చేసింది. అండ్ ఇక్కడ మనకి బ్రీతింగ్ లైఫ్ ఇంటూ వెంబనాడ్ లేక్ అని చెప్పేసి ఒపీనియన్ పేజ్‌లో ఒక ఆర్టికల్ వచ్చింది. సో, ఈ వెంబనాడ్ లేక్ అనేది లాంగెస్ట్ లేక్ ఇన్ ఇండియా అండ్ లార్జెస్ట్ ఇన్ కేరళ కూడా. అండ్ ఇది మనకి హ్యూమన్ ఇండ్యూస్డ్ ఇంటర్వెన్షన్స్ వల్ల, న్యాచురల్ సెడిమెంటేషన్ వల్ల ఇది దీని ఏరియా అనేది తగ్గిపోతూ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ మనకి. అండ్ ఆల్సో పొల్యూషన్ నుంచి థ్రెట్స్ ఉన్నాయి. అండ్ యూట్రోఫికేషన్ అంటే ఇక్కడ మనకి ఒక లేక్‌లో ఎక్సెసివ్‌గా న్యూట్రియన్స్ పెరిగిపోవడం. సో, ఎక్సెసివ్‌గా న్యూట్రియన్స్ పెరిగిపోతే ఏమవుతుంది, ఆల్గల్ బ్లూమ్ అనేది జరుగుతుంది. అంటే ఎక్కువగా ఆల్గే పెరిగిపోయి, ప్లాంట్స్ అన్నీ పెరిగిపోయి, సో, సర్ఫేస్‌ని అంతా కవర్ చేసేస్తుంది. మొక్కలతో కవర్ చేసేస్తుంది. సో, సన్‌లైట్ అనేది కిందకి వెళ్ళదు. ఈ మొక్కలన్నీ అడ్డేస్తాయి కదా, కిందకి వెళ్ళదు. కిందకి వెళ్ళకపోవడంతో సన్‌లైట్ కిందన ఉన్న మెరైన్ ఆర్గానిజమ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి ఆక్సిజన్ అనేది సరిగ్గా అందదు. సో, అక్కడ మెరైన్ లైఫ్ అంతా ఎకోసిస్టమ్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది.
అండ్ ఆల్సో దీని ఏరియా అనేది తగ్గిపోవడం వల్ల కూడా ఒక ప్రాబ్లం. అండ్ అన్‌సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ వల్ల, ఎందుకంటే కెమికల్స్ యూజ్ చేస్తారు. కెమికల్స్ యూజ్ చేసిన తర్వాత అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆ వాటర్ అంతా ఈ లేక్స్‌లోకి వెళ్తది కదా ఫైనల్‌గా. సో అది కూడా ఒక థ్రెట్ అనేది చెప్తున్నారు. అండ్ ఇన్వేజివ్ వీడ్ ప్రొలిఫరేషన్, అంటే ఇన్వేజివ్ వీడ్స్ అంటే బయట నుంచి ఇన్వేజివ్ స్పీసీస్ ఏవైతే వస్తాయో అవి ప్రొలిఫరేట్ అయిపోవడం వల్ల, అంటే పెరిగిపోవడం వల్ల అలాగా. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ అని చెప్తున్నారు. అండ్ షార్ట్ టర్మ్ గోల్స్ వచ్చేసి ప్లాస్టిక్ వేస్ట్ అనేది రిమూవ్ చేయాలి ఈ లేక్స్ నుంచి, అండ్ బయో షీల్డ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి, అండ్ ఫిష్ రాంచింగ్ అండ్ వీడ్ని ఎరాడికేట్ చేయాలని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి దీని వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది లేక్ బెడ్ది పెంచాలి. ఎలా పెంచగలం అంటే మనకి డ్రెడ్జింగ్ చేయడం వల్ల. అంటే డ్రెడ్జింగ్ అంటే పూడికి తీయడం, అంటే అక్కడ సెడిమెంట్స్ అవి ఉంటాయి కదా, సో ఆ పూడికి తీసినట్టయితే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ని మనం ప్రమోట్ చేయాలి. పొల్యూషన్, పెస్టిసైడ్స్ నుంచి వచ్చే పొల్యూషన్ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు ఆర్గానిక్ ఫార్మింగ్ మనం ప్రమోట్ చేసినట్లయితే అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఫ్లోరా అండ్ ఫోనా అండ్ ఆల్సో సీవేజ్ ట్రీట్మెంట్ని, స్లడ్జ్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ లేక్స్లోకి ఈ సీవేజ్ని, మురికి నీరుని అనేది వదలాలి అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్, వాటర్ హయాసింత్ ఇలాంటి ప్లాంట్ ప్రోడక్ట్స్ అనేవి అక్కడ మనం పెంచాలి. అండ్ టూరిజంని బూస్ట్ చేయాలి మనం. అండ్ ఫిష్ ఈల్డ్ని కూడా పెంచాలి అని చెప్తున్నారు. అండ్ ఈ క్లైమేట్ చేంజ్, ఈ లేక్ని మనం కాపాడుకుంటే ఈ ఎర్రాటిక్ రెయిన్ఫాల్స్, లేదంటే సీ లెవెల్ రైజ్, ఇంటెన్సిఫైడ్ ఫ్లడ్డింగ్ ఈవెంట్స్, ఇలాంటి వాటికి మనం అగెనెస్ట్గా మనం వర్క్ చేయవచ్చు అని చెప్తున్నారు. అండ్ హౌస్ బోట్స్ ఈ లేక్స్ మీద, ఎస్పెషల్లీ కేరళలో మనకి హౌస్ బోట్స్ చాలా ఫేమస్ కదా. ఈ లేక్ మీద హౌస్ బోట్స్ ఏవైతే ఉన్నాయో ఇవే టాప్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ ఆ లేక్కి. అండ్ ఇక్కడ మనకి స్ట్రాంగ్ పొలిటికల్ విల్ పవర్ ఉండాలి. మనం ఏదనుకున్నా చేయాలంటే స్ట్రాంగ్ పొలిటికల్ విల్ పవర్ ఉండాలి. అండ్ ఆల్సో స్టేక్ హోల్డర్స్ అందరూ కోలాబరేట్ అవ్వాలి. అండ్ లోకల్ కమ్యూనిటీస్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్స్ వీళ్ళందరూ కలిసి కాంప్లెక్స్ ఛాలెంజెస్ని అండ్ దీన్ని ఓవర్కమ్ చేయాలని చెప్తున్నారు. అండ్ సపోర్ట్ ఫ్రమ్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఉంటే, వాళ్ళ సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ మనం ఈ లేక్ని మళ్ళీ రీజువనేట్ చేయొచ్చు, అంటే తిరిగి పునరుద్ధరించవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ ఎక్స్ రా చీఫ్ అపాయింటెడ్ హెడ్ ఆఫ్ రీకన్స్టిట్యూటెడ్ ఎన్ఎస్ఏబి అని చెప్పించారు. ఎన్ఎస్ఏబి అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డ్. సో ఇది మనకి మళ్ళీ రీఆర్గనైజ్ చేశారు. దానికి చైర్మన్ కింద ఇంతకుముందు రా చీఫ్ కింద పనిచేసిన అలోక్ జోషిని అపాయింట్ చేశారు. సో అపాయింట్మెంట్స్లో ఇంపార్టెంట్ బిట్ ఇది మనకి. అండ్ ఇక్కడ మనకి 16 మెంబర్ బాడీ ఉంటుంది ఇందులో మనకి, అందులో 7 న్యూ మెంబర్స్ని ఇండక్ట్ చేశారని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి సెకండ్ వరల్డ్ వార్లో రష్యా, అంటే సోవియట్ యూనియన్ ప్రస్తుతం ఉన్న రష్యా జర్మనీ మీద గెలవడంతో మే 9న సెకండ్ వరల్డ్ వార్, సో అది దానికి 80th యానివర్సరీ కింద సెలబ్రేట్ చేసుకుంటుంది. సో ఆ విక్టరీ పరేడ్కి మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వెళ్ళబోతున్నారని చెప్తున్నారు ఇక్కడ మనకి. అండ్ ప్రీవియస్లీ మనకి బ్రిక్స్ సమ్మిట్ కజన్లో జరిగింది రష్యాలో. సో దానికి మనకి మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అటెండ్ అయ్యారు రష్యాకి. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్లో ప్రాపర్టీ, దీని మీనింగ్ ఇంపార్టెంట్. ప్రాపర్టీ అంటే డీసెన్సీ లేదంటే డెకోరం మెయింటైన్ చేయడం. ప్రాపర్టీ అంటే డీసెన్సీ అని మీనింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ ఫర్ షుగర్ క్యాన్ రైజ్డ్ అని చెప్పించారు. సో ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ షుగర్ క్యాన్కి మాత్రమే ఉంటుంది. ఇది ఎఫ్ఆర్పి అంటాం మనం. ఇది జనరల్లీ మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పేసి అంటాం మిగతా అన్ని క్రాప్స్కి, కానీ షుగర్ క్యాన్కి మాత్రం ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అని చెప్పేసి అంటాం మనం. సో ఇది మనకి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, దీని చైర్మన్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు. సో ఈయన అప్రూవ్ చేశారు, హ్యాస్ అప్రూవ్డ్ ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ 2025-26 ఫినాన్షియల్ ఇయర్కి గాను 355 రూపీస్ క్వింటల్ కింద డిసైడ్ చేశారు. సో దిస్ ఈజ్ ద మినిమం సపోర్ట్ ప్రైస్ లాగే, అంటే దానికన్నా బిలో ప్రైస్ మాత్రం అమ్మేది ఉండదు. సో ఒక బెంచ్ మార్క్ అనేది సెట్ చేస్తారు, దాన్ని మనం ఫెయిర్ రెమ్యూనరేటివ్ ప్రైస్ అంటాం. సో ఇది వచ్చేసి ఎలా డిటర్మైన్ చేస్తారంటే ఆన్ ద బేసిస్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్. ఆల్రెడీ ఆఫ్టర్ కన్సల్టింగ్ ఆల్ అదర్ స్టేక్ హోల్డర్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ కన్సల్ట్ చేసిన తర్వాత దీని రికమెండేషన్స్ ద్వారా దీన్ని డిటర్మైన్ చేస్తారు. మనకి ఫెయిత్ దగ్గర ఆండాల్స్ టీచింగ్స్ అని చెప్పించారు. సో ఈ ఆండాల్ ఎవరంటే ఈవిడ వన్ ఆఫ్ ద 12 సెయింట్స్. సో ఈవిడ విష్ణు భక్తురాలు. సో షీ బిలాంగ్స్ టు విష్ణు సెక్టర్ డ్యూరింగ్ అ భక్తి మూమెంట్. సో ఆండాల్ షీ ఈజ్ ఏ వైష్ణవైట్. ఇది ప్రీవియస్ హిస్టరీ క్వశ్చన్. అండ్ ఇక్కడ మనకి ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి ఒక టర్మ్ వచ్చింది ఎకానమీలో. సో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ని మనం ఇంకో పేరుతో ఏంటంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అని కూడా పిలుస్తాం. వీళ్ళు ఏంటంటే జస్ట్ స్టాక్స్లో కానీ షేర్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తారు అంతే. వీళ్ళు క్విక్ మనీ కోసం చూస్తారు. క్విక్ మనీ, దాన్ని మనం హాట్ మనీ అంటాం. వీళ్ళు మనీ రాగానే మళ్ళీ వెళ్ళిపోతారు.
దిస్ ఇస్ ద షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చెప్పాలంటే. సో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆర్ నథింగ్ బట్ దే లుక్ ఫర్ షార్ట్ టర్మ్ గెయిన్స్. సో వీళ్ళు ఫారినర్స్. సో మన కంట్రీలో షేర్స్లోని స్టాక్స్లోని ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెట్ బయర్స్ ఆఫ్ ఇండియన్ స్టాక్స్. సో వాళ్ళు ఎక్కువగా బై చేశారు 4 మంత్స్లో. లాస్ట్ 4 మంత్స్లో, లాస్ట్ వచ్చేసి ఏప్రిల్లో లాట్ ఆఫ్ మనీని పంప్ చేశారు ఇండియన్ మార్కెట్స్లోకి అని చెప్పేసి చెప్తున్నారు. సో ఆల్రెడీ నిన్న అనాలిసిస్లో చూసాం మనం సెలబ్రేషన్స్, వియత్నామ్స్ విక్టరీ సెలబ్రేషన్స్ 50th యానివర్సరీ వియత్నాం రీయూనిఫికేషన్ వచ్చేసి మనకి జరుపుకుంటున్నారు. 1975లో వీళ్ళు వార్ గెలిచారు. సో ఆ వార్ గెలవడంతో యూఎస్ బ్యాక్ చేసిన సౌత్ వియత్నమీస్ గవర్నమెంట్ వచ్చేసి సైగన్ని టేక్ ఓవర్ చేస్తుంది. సైగన్ ఏంటంటే ప్రస్తుతం వియత్నాం క్యాపిటల్ అయిన హోచిమిన్ సిటీకి ప్రీవియస్ నేమ్ వచ్చేసి సైగన్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి డ్రూజ్ మైనారిటీ ఏ కంట్రీలో ఉంది అని అడగవచ్చు. మనకి డ్రూజ్ మైనారిటీ లొకేటెడ్ ఇన్ దే లివ్ ఇన్ సిరియా. ఇక్కడ బర్సర్క్ మీనింగ్ ఇంపార్టెంట్. బర్సర్క్ అంటే క్రేజీ, ఇన్సేన్, ఒక మ్యాడ్ అని అర్థం. ఇన్సేన్గా ఉన్నాడు అని చెప్పేసి ఇక్కడ అర్థం వస్తుంది. బర్సర్క్ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ మనకి డెత్స్ అండ్ ఆర్బిటరీస్లో బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఇది. ఫార్మర్ నేషనల్ షూటింగ్ కోచ్ సన్నీ థోమస్ ఈయన చనిపోయారు. సో ఈయన ఎవరంటే ఈయన మన ఒలింపిక్ మెడల్ విన్నర్ అభినవ్ బింద్రాకి కోచ్ కూడా ఈయన. సో ఈయన హయాంలోనే 4 ఒలింపిక్ మెడల్స్ అనేవి గెలుచుకుంది ఇండియా షూటింగ్లో. సో మనకి ఇండియాస్ ఫస్ట్ ఎవర్ ఒలింపిక్ మెడల్ ఇన్ ఇండివిజువల్ ఈవెంట్ ఎవరు గెలుచుకున్నారంటే అభినవ్ బింద్రా. గోల్డ్ బీజింగ్ ఒలింపిక్స్ 2008లో జరిగాయి. సో అక్కడ మనకి గోల్డ్ గెలుచుకున్నారు ఈయన. సో అండ్ ఆల్సో ఎవరు అభినవ్ బింద్రా గెలుచుకున్నారు. కోచ్ ఎవరంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి సన్నీ థోమస్. సో ఈయనకి మనకి ద్రోణాచార్య అవార్డు 2001లో ఇచ్చారు రీసెంట్లీ. అండ్ ఆల్సో ఈయన అండర్లోనే రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ అని చెప్పేసి ఈయన మనకి ఇంతకుముందు స్పోర్ట్స్ మినిస్టర్ కింద పనిచేశారు, యూనియన్ స్పోర్ట్స్ మినిస్టర్ కింద. ఈయన ఎథెన్స్లో గెలుచుకున్న ఒక ఒలింపిక్ మెడల్ ఎథెన్స్లో గెలుచుకున్నారు 2004 ఎథెన్స్ ఒలింపిక్స్లో. అండ్ 2012 లండన్ ఒలింపిక్స్లో విజయ్ కుమార్ సిల్వర్ గెలుచుకున్నారు అండ్ గగన్ నారంగ్ బ్రాంజ్ గెలుచుకున్నారు. సో అండర్ హిస్ గైడెన్స్. సో ఈయన చనిపోయిన వ్యక్తి. సో ఈయన ఫార్మర్ నేషనల్ షూటింగ్ కోచ్ సన్నీ థోమస్. అండ్ ఇక్కడ మనకి స్పోర్ట్స్ అండ్ రిలేటెడ్ పర్సనాలిటీస్లో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద రిలేటెడ్ టు చెస్. జానిక్ సిన్నర్ ఈయన ఇటాలియన్ వ్యక్తి. సో టెన్నిస్ ప్లేయర్. సో ఈరోజు జస్ట్ లిటిల్ బిట్ లెందీగా వచ్చింది వీడియో, ఎందుకంటే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూడవలసిన అన్ని ఆర్టికల్స్ కవర్ చేసాం. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.